అండి చర్చిద్దాం, దాని గురించి చర్చిద్దామండి వినోద్ గారు. ఎస్ జితేందర్ గారు, సో ఏం చెప్తారు? వినోద్ గారి కమెంట్స్ ని ఏకీభవిస్తారా? అండ్ అదే విధంగా దేవి ప్రసాద్ గారు చెప్పినట్లుగా కూడా ఇది బీజేపీ వ్యక్తిగత ప్రచారానికి వెళ్తుందా ఏంటి? దీనికి ఏమంటారు? వినోద్ గారు 100% కరెక్ట్ మాట్లాడారండి. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. అందుకే మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి మీరు తెలియజేయండి. అప్పుడు మీరు వారిని ఏ విధంగా చేసిరు, మరి వారిలో వాడినటువంటి ఆయుధాలు ఏంటివి, ఏం చేసిరు, ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదండి మోదీ గారికి. ఎందుకు పార్లమెంట్ సమావేశపరచారండి? సమావేశపరచాలి కదా. వినోద్ గారు ఎక్సలెంట్ గా మాట్లాడారండి. అది ప్రజలది నాడి, అది ప్రజలు అడుగుతున్నారండి. ఈ రోజు మీరు ఎందుకు యుద్ధాన్ని చేసిరు, ఎందుకు దాన్ని ట్రంప్ చెప్తే ట్రంప్ కు మీరు బానిసలా, లేకపోతే భారతదేశాన్ని ట్రంప్ కు దారాదత్తం చేశారా? ట్రంప్ ఎవరండి దేశానికి? అరే వాళ్ళ ఉన్న జనాభా ఏంది, మన జనాభా ఏంది, మన దేశ ఎకానమీకి ఏంది, ఎంతసేపు వాళ్ళ పెద్దన్న పాత్రనేనా? వాళ్ళ కింద నువ్వు బానిసత్వంగా ఉన్నావా? ఏం చేస్తున్నావు అసలు అనేది దేశానికి తెలియజేయాలి కదా. రాష్ట్రపతి పాత్రని వినోద్ గారు అన్నట్టుగా నిర్వీర్యం చేశారండి. రాష్ట్రపతి గారు తెలియజేయాలి. సర్వ సైన్యాధిపతి అండి రాష్ట్రపతి గారు. వారికి ఏమైనా తెలియజేశారా? ఇది ఏం చేస్తున్నారు మీరు స్వార్థం కోసం? భారతదేశం అంటేనే మోదీయా? వీరేనా చేసింది ఈ దేశాన్ని? వీరేనా ఈ దేశాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది? భారతదేశ ప్రజలకు ఎందుకు చెప్పరండి? భారతదేశంలో జాతీయ భావాన్ని ఎందుకు పెంపొందించారండి? జాతీయ భావం ఎక్కడుందండి? ఎందుకు మన దేశంలో ఉగ్రవాదులు ఎందుకు ఉన్నారండి? మన దేశంలో కాశ్మీర్ లో ఈ రోజు ఎందుకు సహకరించారండి? 70ని తీసేసిన తర్వాత ఎందుకు అక్కడ ఈ రోజు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వస్తుండ్రు, అక్కడ స్థానిక ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తుండే? మీరు భారతదేశంలో 11 సంవత్సరాలు పరిపాలించిన ప్రధాని గారు భారతదేశ ప్రజలను ఎందుకంత ఐక్యంగా తీసుకురాలేకపోయారు? ఎంతసేపు హిందూ ముస్లిం, రామ్ లేదంటే మోడీ దేశంలో ఉన్నటువంటిది. దేశం అనేది ఒక పెద్ద గొప్ప దేశం అండి. ప్రపంచ దేశాలలో సర్వ మతాలు సర్వ ధర్మాలు ఉన్నది మన భారతదేశం. ఈ భారతదేశాన్ని 11 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇస్తే ఇప్పటికీ ఎంతసేపు ముస్లింస్ హిందూస్ ఇదే భావనండి. ఎప్పటి వరకు నడుస్తుందండి ఇదంతా? జాతీయవాదం ఎందుకు లేదు మన దగ్గర? ఫస్ట్ అనేది ఎందుకు తీసుకురాలేకపోయినరు? ఒక వర్గాని కోసమే మీరు ప్రధానియా? భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలలో మిగతా 116 కోట్లు హిందువులు ఉంటే మిగతా 24 కోట్లు మిగతా జాతులు మిగతా మతాల వాళ్ళు ఉన్నారు. అందరినీ కలుపుకొని పోండి, అందరినీ చేయండి. ఈరోజు మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి గారిని ఎందుకు దీంట్లో కీలక పాత్ర చేయకపోయినరు? ఆమెతో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పించలేకపోయినరు? మీరే ఎందుకు ముందుకు వస్తున్నారు? ట్రంప్ కు ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఏంది? ఈ రోజు ఉన్నటువంటి ఆయుధాలు ఏమున్నాయి, ఎంతవరకు ఏమేం చేసిరు అనేది మీరు పార్లమెంట్ కు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రాహుల్ గాంధీ అడగకపోతే ఏం చేస్తారండి? దేశ ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష నాయకుడు అడుగుతారండి, చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకు. వినోద్ గారు ఎక్సలెంట్ గా చెప్పారండి. నేను చెప్తున్నా, కరెక్ట్ గారు ఆయన. అమర్ గారు, సో చాలా